రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0పై సీఎం సమీక్ష నిర్వహించారు. 2025-2030 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై చర్చించారు. $100 బిలియన్ మేర పెట్టుబడులను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరేలా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ రంగంలో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి కొరత తీవ్రంగా ఉన్నందున ఏపీకి ఇది సానుకూల అంశమన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.